నీ దారి పూల దారి పోవోయి బాటసారి నీ ఆశలే ఫలించగా ఫలించు విజయభేరి నీ ఆశలే ఫలించగా ఫలించు విజయభేరి నీ దారి పూల దారి పోవోయి బాటసారి నీ ఆశలే ఫలించగా ఫలించు విజయభేరి నీ ఆశలే ఫలించగా ఫలించు విజయభేరి. నమస్కారం డాక్టర్ గారు ఈ సంవత్సరం చూస్తున్నాం ఎండలు చూస్తే విపరీతంగా మండిపోతున్నాయి. ఎక్కడికక్కడ ఉదయం 8 అయ్యేసరికి ఎండలు వచ్చేస్తున్నాయి, ఎవరు బయటికి రాలేకపోతున్నారు. ఈ 5 సంవత్సరాలు అంటే పోయిన 5 సంవత్సరాలు కూడా ఎక్కడ విద్యుత్ కోతలు లేకుండా, అంటే 1% ఎక్కడో ఉంటుంది, 1-2%, కానీ 100% కూడా ఆ 1-2% కూడా టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఏవో అయి ఉంటాయి. 100% కూడా ప్రతి ఒక్క ఇంటికి విద్యుత్ని సరఫరా చేశారు. చాలా మంచి ఆలోచన అది. ఎందుకంటే వయసు అయిపోయిన పెద్దవాళ్ళు ఉంటారు, అప్పుడే పుట్టిన చిన్నపిల్లలు ఉంటారు, వాళ్ళు ఫ్యాను లేకపోతే ఉండలేరు. కాబట్టి మంచి ఆలోచనతో విద్యుత్తును చాలా బాగా సరఫరా చేశారు, పవర్ కట్ లేకుండా. అంతేకాకుండా ఈ విషయం మిమ్మల్ని ఎందుకు అడుగుతున్నానంటే, విద్యుత్ వినియోగదారుల సేవా సంస్థకి సెక్రటరీగా మీరు కొంతకాలం పనిచేశారు. ఆ విషయం నాకు తెలుసు. ఇప్పుడు నేను అడిగిన ప్రశ్నకి మీరు మాత్రమే కరెక్ట్గా సమాధానం చెప్పగలరు అని చెప్పేసి అడుగుతున్నానండి. ఈ విషయం గురించి మా ప్రేక్షకులకి తమ అమూల్యమైనటువంటి మాటల్ని అందిస్తారని కోరుకుంటున్నాను సార్. నమస్కారం, నేను డాక్టర్ రియాజ్ అహ్మద్, హోమియోపతి. మా ఐమా ఛానల్ మీడియా ప్రతినిధి గారు శ్రీ ప్రసాద్ గారు విద్యుత్ మీద ఒక మంచి పాయింట్ అడిగారు. విద్యుత్ వినియోగదారుల సొసైటీ ఒకటి ఉండేది. పెద్దలు న్యామతుల్లా గారని అకౌంట్స్ చీఫ్ అకౌంట్స్ ఆఫీసర్గా ఏదో చేసి ఆయన అప్పట్లో రిటైర్ ఆయన పెట్టారు. అది ప్రైవేట్ ఆర్గనైజేషన్. అందులో నేను సెక్రటరీగా చేశాను చాలా సంవత్సరాలు, దగ్గర 20 years ఎంతో చేశాను నేను. నాకు చాలా ఈ సమస్యలు ఎన్నో పరిష్కరించాను. చాలామంది చైర్మన్స్ దగ్గరికి వెళ్ళి వాళ్ళతో వీళ్ళతో మాట్లాడి ఆ ప్రైవేట్ ఆర్గనైజేషన్లో ఉండడం వల్ల నాకు ఈ వినియోగదారుల సమస్యలు అన్నీ చాలా అప్పట్లో పరిష్కరించాము మేము, మా సభ్యులందరం కలిసి. ఇప్పుడు మరి ఆయన చాలా ఓల్డ్ అయిపోయారు, మోర్ దెన్ 97 years ఎంతో వచ్చేసి. ఆయన న్యామతుల్లా గారు ఆయన పేరు. వెరీ గుడ్ జెంటిల్మెన్, వెరీ గుడ్ జెంటిల్మెన్ ఆయన. సరే, పర్టికులర్గా ఇప్పుడు ఈ సంవత్సరం ఎండలు భారతదేశ చరిత్రలోనే రికార్డ్ ఏమో. మన విశాఖపట్నంలో పర్టికులర్గా నేను మాట్లాడుతున్నాను. ఆంధ్రలో ఎలా ఉన్నాయనుకోండి, మన ఆంధ్రప్రదేశ్లో ఏదైనా టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల మరియు సాంకేతిక లోపాలు అంటారు కదా, అది కూడా తెలుగులో, వల్ల అక్కడప్పుడప్పుడు ఏదో సమ్ పవర్ కట్స్ జరిగాయేమో. కానీ మామూలుగా అఫీషియల్గా పవర్ కట్ అయితే మట్టుకు ఎక్కడా లేదండి. ఈవెన్ పల్లెటూళ్ళలో కూడా తీయట్లేదు, ఏదో ఇటువంటి సాంకేతిక లోపాలు తప్ప. నిజంగా ఈ 5 సంవత్సరాలు విద్యుత్ కోతలు లేకుండా చేసిన అది రాష్ట్ర ప్రభుత్వం. అది జగన్ ప్రభుత్వమా, చంద్రబాబు నాయుడు ప్రభుత్వమా, పవన్ కళ్యాణ్ ప్రభుత్వమా మాకు అనవసరం. అది ఈ 5 సంవత్సరాల మటుకు ఇలాగా ప్రజలు నరకం చూడకుండా చేసిన ఆ ప్రభుత్వానికి చేతులెత్తి నమస్కరిస్తూ ప్రజల తరపు నుంచి పార్టీలకు అతీతంగా ఒక డాక్టర్గా, ఒక మానవతావాదిగా, ఒక సోషల్ వర్కర్గా చేతులెత్తి అటు ప్రభుత్వానికి ఇటు ఈపీడీసీఎల్ వారికి చేతులెత్తి నేను దీవిస్తూ నమస్కరిస్తూ శిరస్సు వంచి మరియు నమస్కరిస్తున్నాను. ఎందుకు ఇంత ఇదిగా చెప్తున్నాను అంటే, బాగా వయసు మీరిన వారు మరియు చిన్నపిల్లలు, చదువుకునే పిల్లలు ఎగ్జామ్స్ టైంలో ఇలాగ అన్ని రకాలుగా మెయిన్ ఉక్కపోత మరియు సఫికేషన్ వీటిలన్నిటినీ అధిగమించి కరెంటు డిమాండ్ 10 రెట్లు, 20 రెట్లు, 30 రెట్లు, 40 రెట్లు, 50, 60, 70, 80 రెట్లు అలా పెరిగిపోతున్నా సరే ఎక్కడ కూడా కోతలు లేకుండా సరఫరా చేసిన నిజంగా ఆ ఈపీడిఎస్ఎల్ వారికి ఇంకొకసారి శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. అలాగే మా ఏరియా జోన్ 1లోకి వస్తుంది. ఇది
వన్ టౌన్ ఏరియా. ఇక్కడ ఎప్పుడైనా కరెంట్ ఇలా పోయింది అంటే నేను వెంటనే ఇక్కడ కన్సర్న్ డిఈ గారు ఉన్నారు, మరి వారి పేరు నాకు తెలీదు. ఆ డిఈ గారికి ఫోన్ చేసి మెసేజ్లు పెట్టేవాడిని, ఇలా పోయిందండి, ఇలాగా ఫిజికల్ ఆఫీస్కి మరి వాళ్ళు లిఫ్ట్ చేయలేదు, అందుకు మీ నోటీస్ తీసుకొచ్చాను అంటే పాపం మరి వారు లేడీయా జెంటా నాకు తెలీదు, వెంటనే ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకొని మళ్ళీ నాకు మెసేజ్ పెట్టేవారు, ఇలాగా సమ్ టెక్నికల్ ప్రాబ్లం ఇలా పోయిందని మీరు వచ్చేస్తుంది అని చెప్పి. నిజంగా ప్రతి అధికారి కూడా ఇప్పుడు ఈ జోన్ 1 డిఈ గారు లాగా పనిచేస్తే వెంటనే రెస్పాండ్ అయ్యి మనకు ఆన్సర్ ఇస్తే ఇంకా అంతకన్నా ఏం కావాలండి ప్రజలకి. అది ప్రజల దగ్గరికి ప్రభుత్వం అంటే, ప్రజల దగ్గరికి పరిపాలన అంటే, ప్రజల దగ్గరికి సౌకర్యాలు అంటే. నిజంగా ఇటువంటి అధికారులకి ప్రభుత్వం ప్రోత్సహించాలి, వాళ్ళకి ప్రమోషన్లు ఇవ్వాలి, వాళ్ళకి అవార్డులు కూడా ఇవ్వాలండి. ఒక సామాన్యుడిని నేను మెసేజ్ పెడితే వెంటనే రియాక్ట్ అయ్యి వాళ్ళు అలాగా స్పందించారు డిఈ గారు. స్పెషల్ థ్యాంక్స్ టు డిఈ గారు. సో ఇప్పుడు జూన్ నెలలో అంటే మనకి ఎన్నో వర్షాలు పడాలి. ఈ జూన్ నెలలో కూడా రోహిణి కార్తీని తలపించుతూ రోహిణి కార్తీని బాబులాగా తయారైపోయి ఎండలు మనకి వస్తున్నా సరే పాపం విద్యుత్ కోతలు లేకుండా వాళ్ళు విద్యుత్ సరఫరా చేస్తూ ఆ సిబ్బంది టెక్నికల్ ప్రాబ్లం వస్తే ఇటువంటి ఎండల్లో కూడా పోల్స్ ఎక్కి చేస్తున్న ఆ సిబ్బంది నిజంగా వాళ్ళు భగవంతుడి దూతలు అనిపిస్తుందండి చూస్తుంటే. ఇటువంటి విద్యుత్ విభాగానికి ఈ రోజున మనం ఏం చేసినా ఎంత చెప్పినా వాళ్ళ గురించి కృతజ్ఞత చాలా అంటే చాలా తక్కువే. కానీ ప్రతి ఒక్కళ్ళ మనసుల్లో వాళ్ళు ఉన్నారు, ప్రతి ఒక్కళ్ళ మనసులు వాళ్ళు దీవించకపోయినా వాళ్ళ యొక్క ఏసీలో కూర్చొని ఆనందిస్తున్న తృప్తి, ఆ దీవెనలన్నీ ఆ ఈపీడీఎస్ఎల్ ఆ సంస్థ ఉద్యోగులకి, అధికారులకి, కుటుంబ సభ్యులకి అందరికీ వెళ్తుందండి. నిజంగా మనం చేతులెత్తి వాళ్ళకి నమస్కరించాలి విద్యుత్ సంస్థ వాళ్ళకి. కరోనా టైంలో కూడా మనకి రోడ్డు మీద ఒక్క మనిషి కూడా లేని టైంలో కూడా ఆ విద్యుత్ సంస్థ ఏంటి, శానిటైజేషన్ వాళ్ళు ఏంటి, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏంటి, ఎలాగ సేవలు అందించారో అది అప్పటికే పరిమితమైంది. కానీ వీళ్ళు నిజంగా వాళ్ళ నియమనాలు కూడా నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు వచ్చిన కొత్త కూటమి ప్రభుత్వం కూడా ఈ 5 సంవత్సరాలు పవర్ కట్స్ లేకుండా ప్రజలు ఇబ్బంది పడకుండా చేస్తారని మన రాష్ట్ర ప్రజల తరపు నుంచి మరియు విశాఖపట్నం వాసిగా ఒక డాక్టర్గా నేను కూడా చేతులెత్తి వాళ్ళని కోరుకుంటున్నాను. దయవుంచి మీరు కూడా ఈ 5 సంవత్సరాలు విద్యుత్ కోతలు వద్దు, విద్యుత్ ఛార్జీలు వద్దు, ప్రజలకి నాణ్యమైన విద్యుత్ని అందిస్తున్నారు, అదే కంటిన్యూ చేయాలని కోరుకుంటున్నాను. అలాగే ఇంత మంచి అధికారులని ప్రోత్సహించండి అని కూడా నేను ఇప్పుడు వచ్చిన ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ప్రజల తరపు నుంచి. 20 సంవత్సరాలు ఒక నేను వినియోగదారుడు సభ్యుడిగా నేను ఒక పనిచేశాను సెక్రటరీగా. సో దా విధంగా నేను ఆ ఉద్దేశంతో చెప్తున్నాను. నిజంగా ప్రియ ప్రజలారా, ఈ రోజున మనం అందరం ఈపీడీఎస్ఎల్, ట్రాన్స్కో ఏదైనా అనుకోండి, విద్యుత్ శాఖ మొత్తానికి వారికి మనం ఎంతగా చేతులెత్తి నమస్కరించినా ఏం చేసినా అది తక్కువే అవుద్ది. సో నేనైతే మనస్ఫూర్తిగా విద్యుత్ శాఖ వారిని ఆ దేవుడు ఆరోగ్యాలతోటి సుఖ సంపదలతోటి చల్లగా కాపాడాలని మనస్ఫూర్తిగా ఆ సర్వేశ్వరుని నేను కోరుకుంటూ మరొక్కసారి శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను ఈ విద్యుత్ శాఖ వారిని. నమస్కారం, మీ డాక్టర్ రియాజ్ అహ్మద్. చాలా బాగా చెప్పారండి డాక్టర్ గారు. మీరు చెప్పినవి నిజాలే. నిజంగా ఈ 5 సంవత్సరాలు ఈ ఎండలు ఎలాగైతే ఉన్నాయో విద్యుత్ వాళ్ళు కూడా అంత బాగా కూడా పవర్ కట్లు లేకుండా విద్యుత్ని నాకు తెలిసినంత వరకు అందరికీ చాలా చక్కగా సప్లై చేశారు. మా ఛానల్ తరపు నుంచి కూడా
విద్యుత్ డిపార్ట్మెంట్ వాళ్ళకి మరొకసారి మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేసుకుంటూ, అలాగే మీకు కూడా ఇంత మంచి విషయాన్ని తెలియజేసిన డాక్టర్ గారికి కూడా మేము నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం డాక్టర్.